శరీరానికి చలువ చేసే దోసకాయతో ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ దోసకాయ పచ్చడి రైస్లోకే కాదండి, రోటీకి, చపాతీకి, దేనికైనా కూడా బాగుంటుందండి. ముక్కలన్నీ ఇలా తరిగి పెట్టుకున్నానండి. వంకాయ ముక్కలు ఇలా వాటర్లో వేసి ఉంచుకుందాము. దోసకాయ ముక్కలు ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఈ పచ్చడికి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. టమాటాలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా నాట్లో పెట్టుకుని ఉంచుకోండి, వేపినప్పుడు పేలకుండా ఉంటాయండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఉట్లు తీసేయండి. ఒకసారి వాటర్తో కడిగేసి ఇంకొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలాగా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. దోసకాయ ముక్కలు మనం కచ్చాపచ్చా నూరుకుని వేసుకున్నాం కదండి. ఈ పచ్చడిలో ఆ ముక్కలన్నీ అలా ఉండి తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ దోసకాయ పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా మీరు ఇలానే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి.